వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో ఎల్బాకా హైస్కూల్లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఎన్ఎస్టీవీతో ప్రభుత్వ ఉద్యోగులు మాట్లాడుతూ ఎన్ఎస్టీవీ వీక్షకులకు, ప్రజలకు ప్రత్యేక గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు వీరులను ఓసారి స్మరించుకున్నారు. మనుషులు పుడతారు, చనిపోతారు, కానీ కొంతమంది చరిత్రలో నిలిచిపోతారు. తమ జీవితాన్ని పణంగా పెట్టి మానవజాతి ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచిపోతారు. కోటాను కోట్ల జనంలో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటి వారు ఉంటారని తెలియజేశారు. విద్యార్థులకు బహుమతులు, స్వీట్లు అందజేశారు. నా పేరు తిరుకోవెల వెంకటరమణ. నేను ఎస్ఏ తెలుగు, జెడ్పిహెచ్ఎస్ ఎలబాక, మండలం వీణవంక, జిల్లా కరీంనగర్. ఈరోజు మా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గారు అంజిరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయి. అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మొట్టమొదలు విద్యార్థులంతా పొద్దున 7:30 వరకు అందరూ వచ్చి ప్రభాత బేరీలా ఊరిలోకి వెళ్ళి జెండా వందనాన్ని చేయడం జరిగింది, జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. తర్వాత పాఠశాలలో కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించుకున్నాం. గణతంత్ర దినోత్సవం యొక్క విశిష్టతను తెలుపుతూ మా సోషల్ మేడం పావని మేడం గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. విద్యార్థులకు అన్ని విషయాలు తెలిపారు. ఆ తర్వాత ప్రధానోపాధ్యాయులు గారు, మిగతా ఉపాధ్యాయులందరూ కూడా చక్కగా గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాధాన్యతను వివరించారు. ఆ తర్వాత విద్యార్థులందరికీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనేక రకాలైనటువంటి ఆటలు ఆడించడం జరిగింది. ఆ ఆటలు ఆడించిన వాటికి ప్రైజులు కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. ఎంతో వేడుకగా, కన్నుల పండుగగా గణతంత్ర దినోత్సవ వేడుకలు మా పాఠశాలలో అద్భుతంగా జరిగాయి. ధన్యవాదములు. నా పేరు వి పావని. నేను జెడ్పిహెచ్ఎస్ ఎలబాక పాఠశాలలో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే 76వ గణతంత్ర దినోత్సవం గురించి. మరి గణతంత్ర దినోత్సవాన్ని మా పాఠశాలలో గత 3 రోజుల నుంచి మేము వివిధ రకాల ఆటలు ఆడిస్తూ రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతోటి చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మా పాఠశాల విద్యార్థులందరూ కూడా భారతదేశ పటాన్ని రకరకాల రంగులతో అలంకరించి మా పాఠశాల విద్యార్థులు భారతదేశ పటాన్ని అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. మరి గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. మన దేశాన్ని 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం జరిగింది. మరి వారి కాలంలో మనకి ఎలాంటి హక్కులు కానీ, ఎలాంటి అవకాశాలు కానీ లేవు. మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన జాతీయ నాయకులు మన రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి వివిధ రకాల దేశాల రాజ్యాంగాలను గమనించి మనకు అనుకూలమైనటువంటి అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. మరి మనది గణతంత్ర దేశంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన దేశ అధ్యక్షుడు ఎన్నిక ద్వారా ఎన్నిక కాబడుతూ ఉంటాడు. ఇలాంటి మన దేశంలో రకరకాల వృత్తులతోటి ఎంతోమంది ఎన్నో రకాలుగా సేవలను అందించడం జరుగుతుంది. మనం అంతరిక్షం దాకా ఈ మధ్యకాలంలో ప్రయాణించడం జరిగింది. స్పేడెక్స్ అనే ఉపగ్రహాన్ని తయారు చేసుకొని మనము ప్రపంచ దేశాల సరసన కూడా నిలబడడం జరిగింది. మరి ఇలాంటి ఎన్నో విజయాలను మనందరం కూడా గమనించుకొని మన విద్యార్థులుగా వీళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలని కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా పాఠశాలకి పిస్తా ఫౌండేషన్ వారు నారాయణ రెడ్డి గారు
పిస్తా ఫౌండేషన్ నుంచి మనకి వరుణ్ రెడ్డి గారు అమెరికాలో ఉంటూ వారి యొక్క ఫౌండేషన్ ద్వారా ఈ పాఠశాల రూఫ్ కోసం 55,000 రూపాయలను ఇవ్వడం జరిగింది. దాంతోటి చాలా చక్కగా మేము స్టేజీ మీద రూఫ్ వేయించడం జరిగింది. దానికి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము పాఠశాల తరపున. మరి ఇలాంటి వేడుకల్ని చాలా ఉత్సాహంగా జరుపుకోవడం అనేది మనందరికీ ఆనందదాయకము. మనకు జాతీయ నాయకుల యొక్క విలువలు ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయనే ఉద్దేశంతో ఇలాంటి ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాము. థ్యాంక్ యూ సార్. నా పేరు సర్దార్ బల్బీర్ సింగ్. జడ్పిహెచ్ఎస్ ఎల్బాక పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పాఠశాల ఆవరణలో దిగ్విజయంగా మరి ఉపాధ్యాయులందరి సహకారంతో విద్యార్థులందరి సహకారంతో ఇటు వేడుకలు జరిగాయి. మరి ఇక్కడ మా సోదర ఉపాధ్యాయులు అందరూ మరి విద్యార్థులు అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ మరి గణతంత్ర దినోత్సవ వేడుకల విశిష్టత గురించి వాళ్ళకు వివరించడం జరిగింది. మరి ఇక్కడ జాతీయ నాయకులు స్వాతంత్ర్య సముపార్జన లక్ష్యంగా ప్రధాన ఆశయంగా మరి వ్యక్తులు, రాజకీయ నేతలు, మరి స్వతంత్ర సమర యోధులు, పోరాట యోధులు ఎందరో మరి వారు తమ వ్యక్తిగత అవసరాలను పక్కకు పెట్టి కుల, మత, భాష, లింగ, ప్రాంత భేదాలకు అతీతంగా సత్యాగ్రహ హింసా మార్గంలో పోరాడి మరి చివరికి 15 ఆగస్టు 1947లో స్వాతంత్రాన్ని సంపాదించుకోగలిగాము. మరి ఆ తర్వాత 3000 సంవత్సరాలకు పూర్వము మరి మన భారతదేశం మీద ఎంతోమంది విదేశీయులు, పరదేశీయులు మన దేశం మీద దాడి చేసి ఆక్రమించుకున్నారు. మన దేశ సంపదను కొల్లగొట్టారు. మరి అలెగ్జాండర్ మొదలుకొని గ్రీకులు వచ్చారు, మొఘలులు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచి వాళ్ళు వచ్చారు. ఇలా ఎంతో మంది విదేశీయులు మన భారతదేశం మీద దాడి చేసి మన దేశాన్ని ఆక్రమించుకున్నారు, దేశ సంపదను కొల్లగొట్టారు. మరి మనం ఏ ఇతర దేశం పట్ల అలా ప్రవర్తించలేదు. ఎందుకంటే మనం ఇతర దేశాల స్వాతంత్ర్యాన్ని, ఇతర దేశాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తాము. కాబట్టి మనం ఎవరి నాగరికతను, ఎవరి సంస్కృతిని మనం ధ్వంసం చేయలేదు. మరి అందరి దేశాలని మనం సమానంగా గౌరవించుకున్నాము. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవం 15 ఆగస్టు నాడు 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. మరి ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి దేశ ప్రజలందరికీ ఒక చట్టము, ఒక న్యాయము, ఒక కార్యనిర్వాహక వ్యవస్థ ఆవశ్యకత ఏర్పడింది. మరి స్వతంత్ర దేశ ప్రజలందరికీ ఒక చట్టము అవసరము. కాబట్టి మరి 1950 జనవరి 26న మరి మన భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి మరి స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు, మరి భావ ప్రకటన స్వేచ్ఛా స్వాతంత్ర హక్కు, ఆస్తి హక్కు, మత స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు, మరి 18 సంవత్సరాలు నిండిన అందరూ మరి ఓటర్లందరికీ వారికి కుల, మత, భాష, ప్రాంత, పేద, గొప్ప మరి తారతమ్యాలు లేకుండా అందరికీ మరి ఆర్టికల్ 326 ద్వారా వారికి అందరికీ పౌరులందరికీ ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఓటు హక్కు మరి ఈ న్యాయశాఖ మరి కార్యనిర్వాహక వ్యవస్థల కన్నా శక్తివంతమైన ఏంటిదంటే చట్టాలు, శాసనాలు చేసే ఈ అసెంబ్లీ పార్లమెంటునకు కోడ్ ఆఫ్ కండక్ట్గా విధించడం జరిగింది. మరి అందరూ కేవలం ఓటు హక్కు, ఓటు ఒక ఆయుధము, ఓటు ఒక 2 అక్షరాలు గల ఈ ఓటు అనేది ప్రపంచ శక్తిని మార్చగలిగే శక్తి ఈ ఓటుకు ఉంది. ఓటు విలువ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఓటర్లలో జాగృతి చైతన్యం తీసుకురావడానికి, గ్రామాన ఓటర్లను జాగృతి చైతన్యం పరచడానికి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోలేలా భారత ప్రభుత్వము జనవరి 25న ఓటర్ డేగా కూడా ప్రకటించింది. ఆ తర్వాత ఈ 2 పండుగలు, ఒక జాతీయ పండుగలైనటువంటి జాతీయ ఓటర్ల దినోత్సవము, మరి జనవరి 26 రిపబ్లిక్ డే దినోత్సవము 2 కలిసిమెలిసి వచ్చినాయి. కాబట్టి అందరూ మరి ఇక్కడ చాలా ఘనంగా మా పాఠశాలలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరిగింది. గత 3 రోజుల నుండి నేను ఇక్కడ మన గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సిసి యాక్టివిటీ ఇన్ఛార్జిగా మరి అన్ని ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ఆటల పోటీలను దిగ్విజయం ముగించడానికి మా సోదర ఉపాధ్యాయులు అందరి సహకారము లభించింది. మరి అందరికీ నేను హృదయపూర్వకంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి, మా ప్రధాన ఉపాధ్యాయుల వారికి గణతంత్ర దినోత్సవ హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి విద్యార్థులు కూడా వాళ్ళు ప్రత్యేకంగా నాకు అందుబాటులో సకాలంలో ఉండి ఇటు పోటీలను దిగ్విజయంగా మరి నిర్వహించడం జరిగింది. ఆ గెలుపొందిన విజేతలందరికీ ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా వేదిక మీద అందరికీ మరి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. మరి అందరూ సహకరించిన విద్యార్థులతో కూడా నేను ప్రత్యేక ప్రైజులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళను ఉత్సాహపరిచి వాళ్ళను ప్రోద్బలంతో వాళ్ళు ఆటల్లో
ఆటల్లో ఎలా అయితే ముందున్నారో చదువులో కూడా వాళ్ళు ముందుండి మరి మంచి మార్కులు సాధించుకొని వాళ్ళు జీవితంలో తగిన ఆదాయం సంపాదించుకోగల వారిగా ప్రయోజకులుగా మారి వాళ్ళ తల్లిదండ్రులకు మరి ఇటు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులకు పాఠశాలకు మండలం పేరు మరి జిల్లా పేరు నిలబెడతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కరుణాకర్ రెడ్డి NSTV మరి మీడియా మిత్రుల అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.